తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి టీఎస్ఆర్ కళ్యాణ మండపంలో రెండవ రోజు నిర్వహించిన వర్చువల్ మహానాడులో భాగంగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అర్ధాంగి సోమిరెడ్డి శృతిరెడ్డి, కార్యకర్తలు, నేతల మధ్య కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు కృషి చేశారన్నారు. రాష్ట్రమంతా మహానాడు సంబరాలు జరుపుకోవడం ద్వారా టీడీపీ భారతదేశంలో 3వ అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. 44 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తమ కుటుంబం వారితో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. నారా లోకేష్ ద్వారా ఐటీ విద్యారంగం పరుగులు తీస్తుందన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి మాట్లాడుతూ మహానాడులో స్త్రీ శక్తికి అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో మహిళలకు ఆయా రంగాలలో ప్రాధాన్యత, ఆస్తి హక్కు కల్పించడం జరిగిందని అన్నారు. ₹2 బియ్యం పథకం ప్రజాదరణ పొందిందన్నారు. మహిళలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. నారా లోకేష్ ద్వారా ఏపీలో పరిశ్రమలు, అదేవిధంగా 20 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తమ మామ చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యునిగా సర్వేపల్లి నియోజకవర్గంలో కంపెనీల ద్వారా వివిధ అభివృద్ధి పనులను జరిపిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో భూముల విలువ పెరగడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుందన్నారు. 2029లో అందరి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును ఎంపిక చేసుకుంటామన్నారు. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించాలన్నారు. ఈ 2 రోజుల కార్యక్రమాలలో 3-4 క్లస్టర్ నిర్వాహకులు వీరబోయిన గంగాధర్, కోడూరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు కొనతం రఘుబాబు, ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్, జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నూర్ బాషా, రాష్ట్ర డైరెక్టర్ షేక్ అల్తాఫ్, తోటపల్లి గూడూరు మండల సహకార బ్యాంక్ అధ్యక్షులు ఎస్ సురేష్ రెడ్డి, పేడూరు బ్యాంక్ అధ్యక్షులు గూడూరు నారాయణ, కోడూరు సాగునీటి సంఘం అధ్యక్షులు బాబునాయుడు, ఆయా క్లస్టర్ల పరిధిలోని మహిళలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Please subscribe SS News AP.